హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్లో ఇంకో కొత్త పాలసీని అయితే దాని గురించి అయితే మాట్లాడుకోబోతున్నాము. ఈ పాలసీ వచ్చేసి పిఏబి ప్లాన్ అంటారు. పిఏబి ప్లాన్ అంటే ప్రీమియం అష్యూర్డ్ బెనిఫిట్ అనమాట. సో ఇందులో ఎలా అంటే మనము ఒక 10 ఇయర్స్ అనేది ప్రీమియం పే చేసుకుంటాము, ఇంకో 10 ఇయర్స్ రిటర్న్స్ తీసుకుంటాం. సో ఈ ఓవరాల్ 20 ఇయర్స్ పీరియడ్ అనేది మనకు కవరేజ్ అయితే వస్తుంది. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఈ ఓవరాల్ 20 ఇయర్స్ మన కవరేజ్ ఎలా వస్తుంది, ఆ నార్మల్ రిస్క్ కింద ఎలా ఉంటుంది, యాక్సిడెంటల్ రిస్క్ కింద ఎలా ఉంటుంది, అండ్ పర్మనెంట్ డిసేబిలిటీ కింద ఎలా ఉంటుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం మొత్తం పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూశారనుకోండి, ఈ ప్లాన్ గురించి అయితే మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో అందుకే మీరు ఈ ఇన్ఫర్మేషన్ని మీరు మిస్ కావద్దంటే మీరు వీడియోని స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ పిఏబి ప్లాన్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ నేను స్టెప్ బై స్టెప్ మీకు అందించడానికి నేను ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇందులో ఈ పిఏబి ప్లాన్లో మనకు ప్రీమియం వచ్చేసి చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పబోయేది 63,060 రూపీస్ ప్రీమియం గురించి అయితే ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫార్మేట్ మొత్తం అలానే ఉంటుంది, కొంచెం ప్రీమియం అమౌంట్ మాత్రం కొన్నిట్లో చేంజ్ అవుతుంది. సో ఫస్ట్ నేనైతే ఈ 63,060 రూపీస్ది మనం 10 ఇయర్స్ పే చేసుకొని అండ్ 10 ఇయర్స్ రిటర్న్స్ తీసుకుంటే ఎంత అమౌంట్ వస్తుంది, అలాగే ఈ రిస్క్ బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయో ఇప్పుడు చెప్తాను. మనము ఈ ప్రీమియం వచ్చేసి 63,060 రూపీస్ అలా మనము 10 ఇయర్స్ అయితే పే చేసుకుంటాము. అలా పే చేసుకున్న తర్వాత మనకు నెక్స్ట్ ఇయర్ నుంచి రిటర్న్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ రిటర్న్స్ వచ్చేసి మనకు ఎవ్రీ ఇయర్ 42,000 చొప్పున అలా 10 ఇయర్స్ ఇస్తారు. అలాగే లాస్ట్ ఇయర్ 10th ఇయర్ ఏదైతే ఉంటుందో అప్పుడు మనకు 10,93,440 రూపాయలు ఈ బల్క్ అమౌంట్ కూడా మనకు సెటిల్ చేస్తారు. సో చూశారు కదా, మీరు 10 ఇయర్స్ పర్ ఇయర్ మీరు 63,000 చొప్పున అలా 10 ఇయర్స్ మీరు ప్రీమియం అయితే చెల్లిస్తారు. ఇందులో ఏంటంటే మనకు ఈ కట్టే 10 ఇయర్స్ మనకు రిస్క్ బెనిఫిట్ అనేది ఉంటుంది. అలాగే తీసుకునే రిటర్న్స్ అప్పుడు కూడా 10 ఇయర్స్ మనకు రిస్క్ బెనిఫిట్ అయితే ఉంటుంది. అంటే సపోజ్ మీరు కొన్ని పాలసీలు ఏంటంటే కట్టేటప్పుడు మాత్రమే దాని రిస్క్ అయితే మీకు అమౌంట్ అనేది చెల్లిస్తారు కంపెనీ వాళ్ళు. సో ఇందులో ఏంటంటే మనం కట్టేటప్పుడు మనకి ఏదైనా రిస్క్ అయినా కానీ మనకు రిస్క్ బెనిఫిట్ ఉంటుంది. అలాగే మనం అమౌంట్ రిటర్న్ తీసుకునేటప్పుడు కూడా మనకు ఈ పిఏబి ప్లాన్లో రిస్క్ బెనిఫిట్ అయితే ఉంటుంది. సో ఇలా ఇందులో మనకు నార్మల్ రిస్క్ అయితే నార్మల్ ఏదైనా పాలసీ తీసుకున్న తర్వాత ఏదైనా అనుకోని డిసీజ్ ఏదైనా వచ్చి కూడా ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చి కూడా మనం ఏదైనా రిస్క్ అయితే అప్పుడు వచ్చే మనకు మన నామినీ ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చే అమౌంట్ గురించి అయితే చెప్పుకుందాం. నార్మల్ రిస్క్ కింద చనిపోతే వచ్చే అమౌంట్ 6,60,000 ప్లస్ 4,22,000 ప్లస్ 6,73,440 రూపీస్. ఈ 3 అమౌంట్ కలుపుకొని మనకు టోటల్గా 17,53,440 రూపాయలు అయితే మన నామినీకి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ అమౌంట్ వచ్చేసి నార్మల్ రిస్క్ ఎవరైతే అవుతారో పాలసీ తీసుకున్న తర్వాత వారికైతే ఈ అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇదే పాలసీలో ఏదైనా యాక్సిడెంటల్ వల్ల రిస్క్ అయ్యారనుకోండి, వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ అయితే చెప్పుకుందాము. యాక్సిడెంటల్ వల్ల ఎవరైనా రిస్క్ అయ్యారనుకోండి, వాళ్ళకు వచ్చే అమౌంట్ సమ్ అష్యూర్డ్ అమౌంట్ వచ్చేసి 6,60,000 వస్తుంది. ప్లస్ మెచ్యూరిటీ బెనిఫిట్ అయినా ఏదైతే బతుకున్నప్పుడు తీసుకుందాం అనుకుంటాడో మెచ్యూరిటీ బెనిఫిట్, ఆ బెనిఫిట్ వచ్చేసి 10,93,440 రూపీస్ ఇస్తారు. అండ్ దీంతో పాటు యాక్సిడెంటల్ బెనిఫిట్ కింద మరో 6 lakhs ఇస్తారు. ఫ్యామిలీ ఇన్కమ్ బెనిఫిట్ కింద ఆ ఫ్యామిలీకి ప్రతి ఒక్క పాలసీలో మనకు ఫ్యామిలీ ఇన్కమ్ బెనిఫిట్ అయితే ఉంటుంది కదా, ఆ ఫ్యామిలీ ఇన్కమ్ బెనిఫిట్ కింద 7,20,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ అమౌంట్ని మనకు ప్రతి నెల పెన్షన్ రూపంలో ఆ నామినీకి అయితే ఇవ్వడం జరుగుతుంది. పెన్షన్ అమౌంట్ వచ్చేసి మనకు ఎవ్రీ మంత్ వాళ్ళకి 6,000 చొప్పున అట్లా వాళ్ళకి 10 సంవత్సరాల దాకా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ అమౌంట్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 7,20,000 అయితే అవుతుంది. 7,20,000 అయితే నామినీకి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఓవరాల్గా చూసుకుంటే 30,73,440 రూపాయలు అయితే ఈ యాక్సిడెంటల్ బెనిఫిట్ కింద అమౌంట్ అయితే వస్తుంది. అండ్ ఇంకోటి పర్మనెంట్ డిసేబిలిటీ మనిషి పాలసీ తీసుకున్న వ్యక్తి అనుకోని సిచ్యువేషన్లో కాలు చేతులు పనికిరాని సిచ్యువేషన్లో డిసేబిలిటీ అయింది అనుకోండి, అతనికి సమ్ అష్యూర్డ్ అమౌంట్ ఇచ్చి ఈ ఫ్యామిలీ ఇన్కమ్ బెనిఫిట్ ఏదైతే ఉందో ఎవ్రీ మంత్ ఇన్కమ్ ఆ అమౌంట్ కూడా వారికి పే చేయడం జరుగుతుంది. అండ్ ఇందులో మీరు ఇప్పుడు ప్రీమియం కట్టేటప్పుడు ఈ బెనిఫిట్స్ ఉంటాయి, అండ్ ప్రీమియం మీరు రిటర్న్స్ తీసుకునేటప్పుడు కూడా ఈ బెనిఫిట్స్ అయితే ఇందులో ఉంటాయి.
సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇది శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్లో పిఏబి ప్లాన్, ప్రీమియం అష్యూర్డ్ బెనిఫిట్ ప్లాన్ అనమాట. ఇందులో కొన్ని ప్రీమియమ్స్ డిఫరెంట్గా ఉంటాయి. నేను నెక్స్ట్ వీడియోలో ఇంకొక ప్రీమియంతోనైతే నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. మీకు అందులో ఎక్కువ అమౌంట్ ఉన్న ప్రీమియం కావాలా లేదా తక్కువ ఉన్న అమౌంట్ ప్రీమియంది వీడియో కావాలో మీరు కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ కూడా ఆ వీడియోని అయితే చేస్తాను. ఈ వీడియో కూడా ఇంతకుముందు వీడియోలో ఈ 10 years వీడియో కావాలని ఒక అన్న కామెంట్ చేశాడు. సో ఆయన రిక్వెస్ట్ మేరకు ఈ వీడియోని అయితే చేశాను. అండ్ నేను ఫర్దర్గా దీని గురించి అన్ని పాలసీ వీడియోస్ అయితే చేద్దామని అనుకున్నాను. సో ఆయన కామెంట్ చేయడం వల్ల ఈ ప్లాన్ గురించి అయితే ఈ వీడియోలో మనం చెప్పుకున్నాము. శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్లో తక్కువ ప్రీమియంది కానీ ఎక్కువ ప్రీమియంది కానీ మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు కామెంట్లో మెన్షన్ చేయండి. నేను పక్కా మీకు రిప్లై ఇస్తాను. అలాగే దానికి సంబంధించిన వీడియోను కూడా నేను చేసి అప్లోడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. నేను పక్కా మీకు రిప్లై ఇస్తాను. అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయిన ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే నేను ఇలా పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ.